హైదరాబాద్ మధురా నగర్లో ఒక ధర్నా జరిగింది. ఈ ధర్నా సారాంశం ఏంటంటే, ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను గవర్నమెంట్ ఉద్యోగులుగా డిక్లేర్ చేసి వాళ్ళకు ఇచ్చే గౌరవ వేతనం కాకుండా గౌరవ వేతనాన్ని కనీస వేతనంగా మార్చినట్లయితే వాళ్ళ బతుకుల్లో వెలుగులు వస్తాయని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఉద్యోగులు అటెండ్ అయినట్టు, చాలా వరకు అంగన్వాడీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్లో అటెండ్ అయినట్టు చెప్పడం జరుగుతుంది. నిజానికి అంగన్వాడీలకు ఇచ్చే వేతనం అనేది గౌరవ వేతనము. గౌరవ వేతనానికి ఎటువంటి స్కేల్స్ ఉండవు. ఏదైతే కనీస వేతనంగా కన్వర్ట్ చేస్తారో దానికి స్కేల్ ఉంటుంది. స్కేల్ ఉండడం వలన వాళ్లకు రిటైర్మెంట్ వచ్చేసరికి మంచి నెల నెల వచ్చే ఆదాయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 జీతం ఇస్తోనికి రిటైర్డ్ అయ్యేసరికి అది 50 నుంచి 70,000 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే గౌరవ వేతనం నుంచి కనీస వేతనంలోకి మార్చాలని ఈ అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేయడంలో అర్థం ఉంది. ఖచ్చితంగా వీళ్లకు ఇది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సేవలు గ్రామాలలో అనితర సాధ్యం. అనేక రకాల సేవలు అందిస్తున్నారు గ్రామాలలో. అన్ని గ్రామాలలో మంచి జరుగుతుంది. ఎక్కడో ఒక చోట అవకతవకలు ఉంటూనే ఉంటాయి. వాటిని రెక్టిఫై చేస్తూ మిగతా వారికైనా సరే కనీస వేతనం అందియాలని చెప్పి గవర్నమెంట్కు సూచన చేయడం జరుగుతుంది.